F2 Food and Fun. హలో వెల్కమ్ టు ఇండియా బ్రో. ఏంటి ఇండియా అంటున్నావు? ఇండియాలో ఉన్నాడా? ఎక్కడన్నా నైజీరియా నుంచి వచ్చాడా ఏంటి? ఎందుకులే మీ పూర్వీకులు అందరూ అక్కడి నుంచి వచ్చారని చెప్పి నువ్వు కూడా నైజీరియా అంటావు. ఆయన రిచ్ గా దుబాయ్ లో ఉన్నటువంటి అబుదాబి నుంచి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో బేసికల్గా థింగ్ ఏంటంటే ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడంటే హిజ్ నేమ్ ఇస్ రవి. హాయ్ రవి. హలో అండి. ఇండియా ఎందుకు వచ్చారు మీరు రవి గారు? ఇక్కడ ఒక అందమైన చందమామని చూసాను, దానికోసం మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను. చందమామ అక్కడ కనిపించట్లేదా? ఇండియా ఎవరికి వచ్చారు? ఆ చందమామ ఎవరో అంటే నా పక్కన కూర్చుంటుంది అనుకున్న చందమామ మా బ్రో పక్కన కూర్చుండడం వల్ల నేను చెప్పలేకపోతున్నా. ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు నువ్వు చందమామ అని. మన జీవితంలో మనకు ఒకటి కాంప్లిమెంట్ ఇచ్చినా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు మనకి. అంటే అన్నారు కానీ చందమామ అనే వర్డ్ ఎంత ముద్దుగా ఉంది నా అలాగా. నేను ఎప్పుడో చెప్పాను హేమ అనే పేరు నీకు సెట్ అవ్వలేదని. చందమామ అంటే బాగుందా? నాకు కదా ఆయనకి. ఈయన ఏంటంటే వీళ్ళు ఇంట్లో బాగా ఫోర్స్ చేస్తున్నారు, రేపో మాపో పెళ్లి చేసుకోవాలంట. నువ్వు అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎదురు కట్నం ఒక 50 కోట్లు ఇచ్చి తీసుకెళ్దామని అనుకుంటున్నాడు. 50 కోట్లు అంటే టెంప్టింగ్ గానే ఉంది కానీ నన్ను భరించగలవా లేదా అని కొన్ని టెస్టులు పెడతా. అది పాస్ అయితే ఆలోచిద్దాం. భయ్య ల్యాబ్ నుంచి బ్లడ్ టెస్ట్ తీసుకున్నామని పిలుస్తాను, వెంటనే ఆ టెస్ట్లు చేద్దాం. ఏమేమి టెస్టులు చేయించమంటావు? ఆ టెస్టులు కాదు, రేపు పొద్దున్న నన్ను భరిస్తాడా లేదా కొన్ని డైలాగులు ఇస్తా, అవి చెప్పాలి. వన్ సైడ్ వచ్చా అదైతే మనకి పుష్కలంగా వచ్చి ఇసుకలో చికెన్ అమ్మేస్తాడంట నీ కోసం. ఆ చికెన్ నువ్వే తినేసి లేకపోతే ఈయనకి పెట్టేసి. సరే ఇవన్నీ కాదు, మీరు అంత దూరం నుంచి ఇక్కడ వరకు నా కోసం వచ్చారు కాబట్టి, సో అంత దూరం నా కోసం కూడా వస్తే నాకు బానే ఉంది. బట్ పెళ్లి చేసుకుని ఉండాలి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం కాబట్టి కొన్ని టాస్క్లు ఇస్తారు. ఆయన కదా ఆలోచించాలి. నిజం చెప్పు, నీకు ఏ అమ్మాయి సెట్ అవ్వట్లేదని, నాకు కూడా ఎవరిని సెట్ అవ్వకుండా చేద్దాం. అంటే జోగి రాసుకుంటే బూడిద రాలేదని, పండగ మూడు కూడా పాత చేరే అని నీతోనే ఉండాలి నేను. అంటే ఇప్పుడు నన్ను పంపించేస్తే కొత్త అమ్మాయి వస్తుంది కదా. ఎందుకు మన నిత్యం ఉందిగా. బ్రోకి నువ్వేం టాస్క్ ఇవ్వబోతున్నావు చెప్పు. ఇప్పుడు మనం ఫుడ్ తినడానికి వచ్చాం కదా, ఫుడ్ తింటూ తనకి టాస్క్లు ఇద్దాం. ఓకే, బిఫోర్ దట్ ఇంత అద్భుతమైన ఐటమ్స్ నీ కోసం తెప్పించాను వస్తున్నావని. వీటి పేర్లు, వీటి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత అవి కూడా చెప్పేద్దాం. మనం ఎక్కడ ఉన్నామంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 లో ఉన్నటువంటి సమ్మర్ బిస్ట్రో. సో నీ కోసం సమ్మర్ బిస్ట్రోలోంచి సమ్మర్ కూలర్స్ 3 తీసుకొచ్చాను. అండ్ దాంతోపాటు ఒక స్పెషల్ స్టార్టర్స్ అనమాట. ఇక్కడ ఖచ్చితంగా వస్తే మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాల్సిన ఐటమ్స్. వన్ ఈస్ చికెన్ టెండర్, సెకండ్ వన్ ఈజ్ ఇదేంటో తెలుసా, చూడడానికి మన అబుదాబిలో బాగా స్పెషల్ అనమాట ఇది. తెలుసా? అది తెలుసు, ఎప్పుడో తిన్నట్టుంది. యా, చికెన్ స్క్వాజ్ అనమాట. ఇదేంటి అంటే చికెన్. నీకు అన్ని చికెనే. పెప్పర్ చికెన్. సో థింగ్ ఏంటంటే వీటిని తినాలి అంటే ఖచ్చితంగా టాస్క్ పెర్ఫామ్ చేయాలి. ఓ, చెప్పకుండా తినకూడదా? టాస్క్ పర్ఫామ్ చేసి విన్ అయితేనే ఈ చికెన్ తినగలుగుతావు అన్నమాట. చికెన్ ఒకటే తినాలా లేకపోతే ఆవిడ కూడా తినేస్తావా? చెప్పు. అక్కడ తాపేసేయ్. టాస్క్ ఏంటంటే నేను కిలికిలి బాస్ చెప్పేటప్పుడు స్పెట్స్ పెట్టుకొని చెప్తూ ఉంటాను. బేసికల్ గా నేను తల ఉంచుకొని ప్రార్థన చేస్తూ చెప్తాను. సేమ్ యాజ్ ఇట్ చెప్పాలి. ఓకేనా? ఓకే. నిమ్డా గుజరస్ టెల్మిట్ అద్దబోస్ క్విక్వాక్ బూమ్లే మోయించుకో ల్యానుక్వే జాత్రమా మాయిస్పతి నిమ్డా గుజరస్ టెల్మిట్ అద్దబోస్ క్విక్వాక్ బూమ్లే మోయించుకో ల్యానుక్వే జాత్రమా మాయిస్పతి. ఇది డాక్టర్ భయ్యా. ఆ డైలాగ్ చెప్పండి అంటే ఒకసారి నువ్వు చెప్తూ ఉండు, నేను చెప్తా. నిమ్డా గుజరస్ టెల్మి అద్దబోస్. ఓకేనా? బూమ్లా. నువ్వు చెప్పవా? అమ్మాయి చెప్తానన్నది కదా, నేను చెప్పలేదు బ్రో. ముగ్గురు ఒకేసారి చెప్దాం, అదే లాస్ట్. ఇంకా రండి. ఓకే, రెడీ? రెడీ. నిమ్డా
గుజరస్ టెల్ మీ Just tell me. అదబోస్ క్విక్వా బూమ్లే క్విక్ గా బ్లూమ్లే ముంజుకో ఇట్లా ఇవి ముందుకి వెనక్కియా ముందుకి వెనక్కియా ఉన్కాస్ట్ యా యా. జాతర్మా జాతరమా మహిష్మతి ఆడు 3 సార్లు చెప్పలేదే. ఆడు చెప్పలేదు, నేను చెప్పాను ముగ్గురు ఉన్నాం కదా అని. మహిష్మతి. జై మహిష్మతి. సరే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చెప్పండి, ఈ గ్యాప్ లో నేను టేస్ట్ చేస్తాను. Already చెప్పాను కదా. నువ్వేం చెప్పలేదు, ఇప్పుడు మొత్తం అంతా ఒకేసారి ఇప్పుడు నేను ఇందా చెప్పానుగా. నిండా గుజరాత్ టెల్ మీ అట్ ద బోస్ చాలు చికెన్ తినాలి. లాస్ట్ లో మహిష్మతి ఉంది చెప్పు. మాహిష్మతి సాసు నాకు ఇచ్చి మీరు తినేస్తున్నారు. చెప్పు. అదంతా కాదు, చెప్పు. అక్కడ అమ్మాయిలు ఎవరు దొరకలేదా ఇక్కడ వరకు వచ్చారు? అంటే ఇంత అందంగా ఉన్న అమ్మాయిని అక్కడ చూడలేదు నేను. సరే ఇంతకీ ఇప్పటి వరకు ఎవరన్నా అమ్మాయిని లవ్ చేసావా? చేశాను కానీ మరీ ఇంతలా నిన్ను చూసినట్టు చేయలే. ఆ అమ్మాయి నిన్ను వదిలేస్తున్నా, నువ్వే అమ్మాయిని వదిలేసావా? నీకోసం నేనే వదిలేసాను. నా కోసం అమ్మాయిని వదిలేసావు, రేపు పొద్దున ఇంకో అమ్మాయి కోసం నన్ను వదిలేవని గ్యారెంటీ. అది జరగదు, నిన్ను మించిన అందం లేదనుకుంటా. धीरे धीरे तू दिलो आ गई मेरी दिल ले गई. డైలాగ్ చెప్తానే స్టార్ట్ లో. సరే ఆ డైలాగ్ చెప్పండి. ఆ డైలాగ్ ఇట్లయితే అవసరం లేదండి మాకు. బ్రో ఆ అమ్మాయి కదా బ్రో, ఆ డైలాగ్ చెప్పండి నేను ఎలా అన్నారు, నేను అదే చెప్పాను. డైలాగ్ చెప్పు. నిండా డిమ్డా గుజరాత్ టెల్ మీ Just tell me. అట్ ద బోస్ Are the boost. అంటే అక్కడ వరకే వచ్చింది మనకి. ట్రై చేస్తారు రండి. పోలే ఫైనల్లీ ఒక స్టార్టర్ గెలుచుకున్నావు బ్రో. ఒక స్టార్టర్ అంటే ఇదా అదా యాజ్ విష్. నీకు స్టార్టర్స్ కావాలా నేను కావాలా? నీతో కలిపిన స్టార్టర్ కావాలి. ఫుడ్ కూడా వదలట్లేదు ఈయన. ఈ అబ్బాయి అయితే తీసుకొచ్చాడు కానీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. నా కోసం ఎవరినో సెట్ చేస్తాడు అనుకున్నాను, అదేం లేదు. తీసుకొచ్చాక అబుదాబి నుంచి నిజంగా ఫుడ్ మాత్రం నాకు నిజంగా అబుదాబిలో కూర్చొని తిన్నట్టే ఉంది. సమ్మర్ బీచ్లో తిన్నా. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. Yes. నీకు నచ్చిందా లేదా? అండ్ ఇంకొకటి దీంతో పాటు ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇది వద్దులే, ఇది చూడడానికి నీలా ఉంది స్పైసీగా. నేను దీనికి వెళ్తా, నువ్వు ట్రై చేసి చెప్పు బ్రో. సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే టేస్ట్ చేయండి, ఓకే? నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ స్పెషల్ ఇది క్రిస్పీగా ఉంది. ఎస్, మేము తింటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ గేమ్స్ కూడా మేము వెళ్తాం. మీరు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. అనగనగా ఒక అడవి, కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. స్టార్ట్ చేయి. ఆ అడవిలోనికి ఒక అందమైన అమ్మాయి కోసం వెళ్తున్నాడు నితిన్. ఆ అమ్మాయిని ఎదుక్కుంటూ వెళ్తూ పడవ వేసుకొని కూడా వెళ్తూ గొడవ పడుతూ కూడా వెళ్తూ ఏటికి వెళ్తే మధ్యకేం లేవా కోతిలాగా నడుచుకుంటూ హేమాని చూసి కోతి అనుకోని అదే కావాలి. ఏంటి నన్ను కోతంటావా? నువ్వు కోతిలాగా ఉన్నావే, కోతి. మూలికలు ఏరుకుంటున్న టైంలో అక్కడి నుంచి ఒక ఎలుగుబంటి అలా వెళ్తూ ఉంది. సో ఆ ఎలుగుబంటిని చూసి నేను భయపడిన హేమ. రొమాన్స్. ఇప్పుడు హేమ రొమాన్స్ ఎవరితో చేయాలి? ఫస్ట్ హేమాకి. ఈ బిల్లును పేలిపోయే వరకు ఓదాలి. నేను ఇలా పెలగొట్టచ్చా? ఈ తెలివితేటలు వాడితే 2 నిమ్మకాయలు ఎట్టేస్తా నోట్లో. ఆగు, నీ మై డియర్ జాను ఇస్తుంది. నీకోసం స్వీట్ కల్పిస్తా. బ్రో ఇప్పుడు తినేయాలా? బాబోయ్, అది తినే. బాగుందా? ఇంత స్వీట్గా ఉందేంటి? అయితే రెండోది కూడా తినేస్తావు అనమాట అయితే.